జిల్లా చిలకలూరుపేట రోడ్డు ప్రమాదంలో మిస్టరీ వీడింది. ఈ నెల 4న చిలకలూరుపేట బైపాస్ లో కంటైనర్ ను కారు ఢీకొట్టిన ఘటనలో 5గురు విద్యార్థులు చనిపోయిన విషయం మనకు తెలిసిందే. ఇక ట్రాక్టర్ లోడుతో వెళ్తోన్న కంటైనర్ ను కారు అడ్డుపెట్టి ఆపడంతోనే కంటైనర్ ను వెనక నుంచి మరో కారు ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. చిలకలూరుపేట హైవేపై కారు ఆపిన వ్యక్తిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. కంటైనర్ ను ఆపిన వ్యక్తి నరసరావుపేట డిఎస్పీ ఆఫీస్ లో పనిచేసే ఏఎస్ఐ కొడుకుగా గుర్తించారు. ఇతడు బ్రేక్ ఇన్స్పెక్టర్ గా అవతారం ఎత్తి హైవేపై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని పోలీసులు గుర్తించి అతడి వల్లే ఈ ప్రమాదం జరిగిందని అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట రోడ్డు ప్రమాదంలో మిస్టరీ వీడింది. ఈ నెల 4న చిలకలూరుపేట బైపాస్ లో కంటైనర్ ను కారు ఢీకొట్టిన ఘటనలో 5గురు విద్యార్థులు చనిపోయారు. అయితే ట్రాక్టర్ల లోడ్తో వెళ్తున్నటువంటి కంటైనర్ ను కారు అడ్డుపెట్టి ఆపడంతోనే కంటైనర్ ను వెనక నుంచి మరో కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ కారు అడ్డు పెట్టినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. డీటెయిల్స్ మనకు నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, జోష్నా, పల్నాడు జిల్లా చిలకలూరుపేట హైవే పైన ఇటీవలే ఈ నెల 4న ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో 5గురు విద్యార్థులు మృతి చెందారు. అంతేకాకుండా కూడా స్విఫ్ట్ డిజైర్ కారు ఒక కంటైనర్ ని ఢీకొనడం వల్ల 5గురు కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే ఈ ఘటనలో విస్తృతమైనటువంటి నిజాలు బయటకు వచ్చాయి. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో పల్నాడు జిల్లా నరసరావుపేట డిఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఓ ఏఎస్ఐ కుమారుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి హైవే పైన వాహనాలు ఆపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఇందులో భాగంగానే ఆ ఏఎస్ఐ కుమారుడు ఈ కంటైనర్ కూడా ఆపాడు. ఈ కంటైనర్ ఆపిన నేపథ్యంలోనే ఈ స్విఫ్ట్ డిజైర్ కారు కూడా ఆపటము, ఈ కారును వచ్చి కంటైనర్ ఢీకొట్టడం, దీంతో ఆ 5గురు కూడా అక్కడే మృతి చెందడం కూడా జరిగింది. అయితే బ్రేక్ ఇన్స్పెక్టర్ కంటైనర్ ఆపటం, ఆ ఏఎస్ఐ కుమారుడు అతని అనుచరులు కూడా అక్కడే ఉండటం కూడా జరిగింది. అంతేకాకుండా కూడా వసూలుకి పాల్పడుతున్నాడు ఏఎస్ఐ కుమారుడు. ఈ ఘటనలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ నిజాలు కానీ కొన్ని అక్కడ ఉన్నటువంటి ఆధారాలతో ఏఎస్ఐ కుమారుడిని అదుపులో కూడా తీసుకున్నట్టు పోలీసులు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా గతంలో కూడా హైవే పైన వాహనాలు ఆపటం, ఇలా అక్రమ వసూలు కూడా పాల్పడినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రేషన్ వాహనాలు కానీ, అంతేకాకుండా కూడా గతంలో ఇతను బంగారపు దొంగతనం కేసుల్లో కూడా ఇతను ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ రోడ్డు ప్రమాదం ఘటన నేపథ్యంలోనే అతని అక్రమాలన్నీ కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే డిఎస్పీ ఆఫీస్ లో వాళ్ళ నాన్న ఏఎస్ఐగా కూడా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. 2023 గతంలో బంగారం అంటూ కూడా 40 లక్షలకు ఉడాయించిన ఘటనలో కూడా ఇతను ఉన్నట్టు తెలుస్తుంది. ఇతను ఒక సపరేట్ గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని ఈ ఘటనలకు, ఈ దందాలకు పాల్పడినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇప్పటికే అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇక అధికారికంగా కూడా మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం చిలకలూరుపేట ఘోర రోడ్డు ప్రమాదంపై మొత్తం ఈ మిస్టరీ వీడినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ నరసింహ.